వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో ఎవరికైనా నరదృష్టి ఉందో లేదో తెలుసుకోవటం, అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందామా? ఎవరికైనా నరదృష్టి ఉందని గ్రహించటం ఎలాగంటే ఆ వ్యక్తికి అలసట ఆవహిస్తుంది, తరచుగా ఆవలింతలు తప్పవు, ఏ పనిలోనూ మనసు లగ్నమై ఉండదు, కొత్త దుస్తులు ధరిస్తే అవి చిరిగిపోతాయి, కొన్నిసార్లు దానిపై కొన్ని నల్ల మచ్చలు ఉండవచ్చు, ఇంటిలో సమస్యలు, అడ్డంకులు, దుఃఖం, ఎడబాటు, నష్టం, ఆస్తుల నష్టం ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. భార్యాభర్తల మధ్య లేనిపోని సమస్యలు, అనుమానాలు, బంధువులతో శత్రుత్వం, శుభకార్యాలలో ఆటంకాలు, ఒకరికొకరు వైద్య ఖర్చులు తినటానికి ఇష్టపడకపోవటం, అందరితో మండిపడటం, చెడు కలలు, నిద్రలేమి, ప్రతికూల ఆలోచనలు మొదలైనవి వస్తాయి. నిద్రలేమి పెరిగి ఆహారం ఇష్టపడకపోవచ్చు, తరచుగా అనారోగ్యం సంభవిస్తుంది, చేతిలో ఉన్న వస్తువులన్నీ చేజారిపోతాయి. అలాంటి నరదృష్టికి పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సంధ్యా సమయంలో నరదృష్టిని తీసివేయాలి. మంగళవారం లేదా ఆదివారం సాయంత్రం దిష్టి తీయాలి. అమావాస్య రోజున గుమ్మడికాయతో, టెంకాయ, నిమ్మపండుతో దిష్టి తీసుకోవటం చేయవచ్చు. అలాగే ఇంటిపై నరదృష్టి లేదా దిష్టిని తొలగించేందుకు ఇంటి ముందు అందరూ చూసేలా ప్రధాన ద్వారం వద్ద నీళ్ల కుండలో పువ్వులను నింపి ఉంచటం చాలా మంచిది. వీటికి ముళ్ళు ఉన్న గులాబీ పువ్వులను వాడితే చాలా మంచిది. అలాగే ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను లేదా గుమ్మడికాయను, దిష్టి బొమ్మలను వేలాడదీయటం మంచిది. అంతేకాకుండా ఇంటిలో ఫిష్ ట్యాంకును ఆఫీసులో ఎక్కడైనా ఉపయోగించవచ్చు. సందర్శకుల దృష్టి మరల్చడానికి ఒక చేపల తొట్టిని ఉంచవచ్చు. అలాగే స్నానం చేసేటప్పుడు నీళ్లలో ఉప్పు కలిపితే శరీర అలసట, సోమరితనం తొలగిపోతుంది. ఇలా వారానికి ఒకసారి చేయవచ్చు. ముఖ్యంగా వారి పుట్టినరోజు లేదా మంగళవారాల్లో ఇలాంటి స్నానం చేయవచ్చు. నిమ్మకాయను రెండుగా కట్ చేసి ఒకదానికి పసుపు, ఒకదానికి కుంకుమ ఉంచి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచవచ్చు. వారంలో ఒకరోజు తలంటు స్నానం చేయాలి. నిత్యం మన ఇంటికి వచ్చేవారు మన ఇల్లు లేదా మన ఎదుగుదల చూసి అసూయపడితే వారిని కాసేపు ఆపి తాగేందుకు వారికి నీరు ఇవ్వండి. ఇలా చేయటం వల్ల వారి మానసిక స్థితి, ఆలోచనలు మార్చవచ్చు. స్ఫటికరాయిని ఇంటి ప్రధాన ద్వారం వద్ద వేలాడదీయటం లాంటివి చేయవచ్చు. ఇంటి ప్రతికూలతలను తొలగించి అనుకూల ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.